అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పాను. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదాననా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్దన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందామంది. అప్పుడు జరిగినది తల్లిది చెప్పెను. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందామనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను రాసుకున్నది. ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకున్నది. 4వ వారం ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తరువాత అమ్మను తెచ్చుకొని వచ్చి స్నానము చేస్తే పూజ చేసుకుందామని పిలవగా, తల్లి, పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు, నేను తోచకాది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకొని 5వ వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లి చేయి స్నానము చేయించి వ్రతము చేయించింది. పూర్ణ కుడుములో తల్లి చేయి నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని సుశీల అడుగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది సుశీల. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నము, 4వ వారం చిత్రాన్నము గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కథ అక్షంతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుంచి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కథలోపమైనను వ్రతలోపము కారాదు, భక్తి తప్పినను ఫలము తప్పదు.